నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. 11 సీట్లకు పడగొట్టి ప్రజలు జగన్ బట్టలు ఎప్పుడో ఊడదీశారు. జీవీ కుటుంబి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటికి మద్దతుగా చీఫ్ విప్ జీవీ ప్రచారం. పోలీసుల అధికారులు ఉద్యోగులపై జగన్ అవాకులు చవాకులు తీవ్రంగా ఖండిస్తున్నామని 151 నుంచి 11 సీట్లతో ప్రజలు ఎప్పుడో అతడి బట్టలు ఊడదీశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని, ప్రజలు రోడ్డుపై నిలబెట్టిన బుద్ధి రాలేదని చురకలు వేశారు. హత్యలు, కిడ్నాప్లు, దుర్మార్గాలు చేసినోళ్లను జైలుకెళ్లి మరి ఎవరికైనా పరామర్శలు చేస్తారా? జగన్ చట్టాల్ని గౌరవించేవాడైతే ఇలాంటి సంఘ విద్రోహ శక్తులను వెనుక వేసుకొస్తాడా అని దుర్భాషలాడారు. ఇదే కొనసాగితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మరోసారి జగన్ బట్టలిప్పడం ఖాయమన్నారు. వైకాపా పాలనలో ఏనాడు పోలీసులు ఉద్యోగులను గౌరవించలేదని, ఐఏఎస్, ఐపీఎస్లను ఇబ్బంది పెట్టారని, ఇంకా అటవిక రాజ్యం నడుస్తుంది అనుకుంటే కుదరదన్నారు. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల కుటుంబ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజ్యాను గెలిపించాలి కోరుతూ వినుకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రచారం చేశారు. తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. అందరికీ చెప్పండి అమ్మా. నమస్తే. అలాగే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటారు సార్. మీ స్టాఫా? ఎంతమంది స్టాఫ్? ఉదయం 5:30కి. ఎంతమంది స్టాఫ్? ఫ్రెండ్స్ అందరూ చెప్పండి. ఈ 1 వీక్ రోజు ఒక కూర్చోండి. నమస్తే. 7 తారీఖు ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎలక్షన్, మీ అందరి సహకారం కావాలా? గెలిపించాలి. థ్యాంక్ యూ. ఓట్లు వేయమని చెప్పండి. థ్యాంక్ యూ సార్. మా రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాలి మీరు. ఓకే, ప్రసాద్ గారి కేసు గెలిపించాలి. థ్యాంక్ యూ. నమస్తే అండి, బాగున్నారా? నమస్కారం. నమస్కారం. 27 క్యాప్ లాగా ఎలా పెట్టచ్చో చూడండి. క్యాప్ లాగా అది చాలు. మన ఎమ్మెల్సీ ఆల్బర్ట్ రాజేంద్ర గారిని గెలిపించాలి. 27 ఎలక్షన్, అందరు సహకారం కావాలా? ఫ్రెండ్స్ అందరూ చెప్పి గెలిపించాలి.